నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నర్సరావుపేట కేసులో సినీ నటుడు పోసానికి బెయిల్ మంజూరు. ఊపిరి పీల్చుకున్న కృష్ణమురళి. సతీ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యే అరవింద బాబు 10 రోజులు అమెరికాలో గడిపే అవకాశం. ప్రతిపక్షంలా ప్రవర్తించడం ఏమిటంటూ ఎమ్మెల్యే అరవింద బాబును ప్రశ్నించిన గోపిరెడ్డి. దమ్ముంటే తన వెంచర్పై విచారించమని వైఎస్ఆర్సీపీ నేత సవాల్. బ్రాందీ చేపల మార్కెట్లో యువత భవిష్యత్తుని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి. వైసీపీ తలపెట్టిన యువత పోరుబాట హాస్యాస్పదం. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం గొంతెత్తిన విద్యార్థులు. పురపాలక శాఖ ఆధ్వర్యంలో అవగాహన ప్రదర్శన. ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీటిని సరఫరా చేయాలి. వారబందీతో పంటలు ఎండుతున్నాయని ప్రజా సంఘాల నేతల ఆందోళన. ప్రకాశం జిల్లాలో 2 అల్ట్రా మెగా సోలార్ విద్యుత్ ప్లాంట్లని 2000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా నిర్మిస్తున్నామని ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024తో 7.5 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నట్లు విద్యాశాఖ మంత్రి పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రకాశం జిల్లా దొనకొండ చంద్రశేఖరపురం ప్రాంతాల్లో మెగా సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఒక్కో ప్లాంట్ నిర్మాణానికి సుమారు 5,500 ఎకరాల భూమి అవసరమని తెలిపారు. ప్లాంట్ల నిర్మాణానికి భూ కేటాయింపులకు సంబంధించి ఇప్పటికే ప్రకాశం జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక కోరామని చెప్పారు. కలెక్టర్ నివేదిక తర్వాత సోలార్ ప్లాంట్ల నిర్మాణాన్ని చేపడతామని మంత్రి తెలిపారు. మొదటి ప్రశ్నకి దొనకొండ ప్రాంతంలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ఏమైనా ప్రభుత్వం దగ్గర ప్రణాళిక ఉందంటే ఉందండి. రెండవ ప్రశ్న భూ కేటాయింపులు గుర్తించే పనిలో ఉన్నాం సార్. మూడో ప్రశ్నకు 1000 మెగావాట్లు పెట్టాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది సార్. ఒకసారి సభ ద్వారా తెలియజేస్తున్నాం సార్. ఇంకోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత క్లీన్ ఎనర్జీ పాలసీ 2024ని తీసుకురావడం జరిగింది సార్. ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీని ద్వారా 100 గిగావాట్ల పైన విద్యుత్ ఉత్పత్తి చేయాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం సార్. దాదాపు విండ్ కానీ సోలార్ కానీ పిఎస్పి కానీ గ్రీన్ హైడ్రోజన్ ద్వారా ఎక్కువ విద్యుత్ ప్రొడ్యూస్ చేయాలి. దాని ద్వారా ఉపాధి కలిగించాలి. దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావాలి. దాదాపు 20 లక్షలు ఉద్యోగ అవకాశాలు కలిగించాలి ఈ రాష్ట్ర యువతకు అనే దానికోసమే ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం సార్. అదేవిధంగా రాయలసీమ తర్వాత రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ప్రకాశం జిల్లా కొద్దిగా అనువైన ప్రదేశంగా గుర్తించడం జరిగింది సార్. అదేవిధంగా ఏపీ సోలార్ కార్పొరేషన్ ప్రకాశం జిల్లాలో 2 సోలార్ పార్కులు పెట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది సార్. దానికోసం దొనకొండ మండలంలో రుద్ర సముద్రం అనే గ్రామంలో సర్వే చేస్తూ ఉన్నాం సార్. అదొకటి. అదేవిధంగా సిఎస్పురం అనే ప్రాంతంలో కూడా సర్వే చేసి ఈ అనువైన ప్రదేశం అయితే కనుక ఇక్కడ భూమి సేకరించి ఈ సోలార్ పార్కులు పెట్టాలనే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్. ఒక్కో సోలార్ పార్క్కి దాదాపు 5,500 ఎకరాలు అవసరం ఉంటుంది. ఈ భూ కేటాయింపులు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. కలెక్టర్ గారు కూడా నివేదిక సమర్పించాల్సిన అవసరం ఉంది. ఈ అన్ని సంబంధించిన నివేదిక అంతా కూడా వచ్చిన తర్వాత ఈ ప్రకాశం జిల్లా అల్ట్రా మెగా సోలార్ పార్కులు 2 పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయించింది సార్. వైకాపా మాజీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పీటీ వారెంట్పై నర్సరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకుని 153A 504 67 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. సినీ నటుడు పోసానికి ఆ కేసులో సోమవారం బెయిల్ మంజూరైంది. ఈ మేరకు జిల్లా జడ్జి ఆదేశాల మేరకు 10,000 రూపాయల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించారని షరతు విధించారు. టీడీపీ జనసేన అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఆ పార్టీ నేతలు అలీం బాషా, కొట్టా కిరణ్, షేక్ రఫీ నర్సరావుపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆ కేసుపై పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్టు చేసి ఈ నెల 3న నర్సరావుపేట న్యాయస్థానంలో హాజరుపరిచారు. అయితే న్యాయస్థానం సినీ నటుడిని విచారించేందుకు పోలీస్ కస్టడీకి కూడా అనుమతి ఇచ్చింది. మరో కొన్ని కేసుల్లో రిమాండ్ అనుభవిస్తున్న కృష్ణమురళిని నర్సరావుపేట తీసుకువచ్చే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. అయితే ఈలోగా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో ఆయన కొంత ఊపిరి పీల్చుకున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అరవింద బాబు అతని ప్రతిపక్ష నేతల ఎక్సైజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో రచ్చ చేయడం ఏంటంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ నర్సరావుపేట నియోజకవర్గ కార్యాలయంలో ఆ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గోపిరెడ్డి మాట్లాడుతూ నర్సరావుపేట రొంపిచెర్ల తహసీల్దార్ పనిచేయడం లేదని జేసీకి ఫిర్యాదు చేశారని అన్నారు. ఎమ్మెల్యే అధికారంలోనే ఉన్నారా లేదా ప్రతిపక్షంలో ఉన్నారా అనేది ఆయనకే అర్థం కావటం లేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ఆరోపించిన తన రియల్ ఎస్టేట్ వెంచర్పై విచారణ చేయించి అవకతవకలు ఉంటే చర్యలు తీసుకోవాలంటూ ఛాలెంజ్ చేశారు. ఈరోజు నర్సరావుపేట ఎమ్మెల్యే గారైన అరవింద్ బాబు గారు మొన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో హల్చల్ చేయటం మరి మాకైతే అర్థం కావట్లేదు. నర్సరావుపేట ప్రజలు కూడా ఆయన అధికార పార్టీలో ఉన్నాడా ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడా? అధికార పార్టీలో ఉండి అధికారుల దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేసే కార్యక్రమం, దాని మీద
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడటం, అట్లానే జీవి ఆంజనేయులు గారు మాట్లాడడం, అయినా సరే విరమించుకోకుండా 3 గంటల పాటు హల్చల్ చేయడం. సొంత పార్టీలో ఉండి, పార్టీ అధికారంలో ఉండి, కింద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా మాట వినటం లేదు, పైన ఎక్సైజ్ కమిషనరేట్కి వెళ్ళి చేయటం, ఎంతవరకు సబబు? మళ్ళీ దాని మీద అది కూటమి ప్రభుత్వం ఈరోజు గవర్నమెంట్ ఎక్స్ప్లెనేషన్ అడగటం, ఎక్స్ప్లెనేషన్ అడగలేదని చెప్పుకోవడం, మళ్ళీ ఈయన వివరణ ఇవ్వటం. అది సొంత మీడియాలో ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ మీడియా ఉందో మీడియా ప్రచారం చేసింది. వాళ్ళ మెయిన్ పేపర్లో హెడ్డింగ్లో వచ్చినాయి. దీన్ని కూడా బుకాయిస్తూ మమ్మల్ని ఎవరు అడగలేదు, ఇలాంటివి చెప్పుకుంటే ప్రజలు ఎలా నమ్ముతారండి? ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? మరి ఎంఆర్ఓలు పనిచేయండి. ఎంఆర్ఓలు ఎవరు వేయించుకున్నారు పోస్టింగ్లు? ఎవరైనా అధికార పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు అధికార పార్టీ ద్వారా వస్తారు. నర్సరావుపేట ఎంఆర్ఓ, రొంపిచెర్ల ఎంఆర్ఓ ఇద్దరు పనిచేయటం లేదు అని జేసీ గారికి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వటం. అంటే ఏ విధంగా అంటే ఏ అధికారి కూడా నా మాట వినటం లేదు, నేను చెప్తే పని చేయటం లేదు అనే వాదన ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గం మొత్తం కూడా వినిపిస్తుంది. మరి ఏ పార్టీలో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఈరోజు ప్రజలే గమనించాలి. ఈరోజు ఏం జరుగుతూ ఉంది అక్కడ. 6 నెలలైనా మీరు ఎందుకు ఎంఆర్ఓలు లేకపోతే జేసీలు ఆర్డీఓలు ఎందుకు మీరు చేయలేకపోతున్నారని, అక్కడ ఎటువంటి ప్రభుత్వ భూమి ఆక్రమించి లేదు కాబట్టి వాళ్ళు ఈరోజు కూడా చేయలేకపోతున్నారు. అది కనీసం అది నీకు అర్థం అవుతుందా లేదో కూడా మాకు అర్థం కావట్లేదు. ఈ విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడారు. నేనే ఛాలెంజ్ ఇస్తున్నాను, మీరు భూమి ఉంటే తీసుకోండి, నాకు అక్కర్లేదు ప్రభుత్వ భూమి అని చెప్పాను నేను. దానికి అసెంబ్లీలో మాట్లాడి ఏదో ఇక్కడ వింటం లేదు, వాళ్ళు వింటం లేదు, వీళ్ళు వింటం లేదు అనే కారణం తప్ప మీరు వెరిఫై చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీ చేసుకొని ఏదైనా భూమి ఉంటే తీసుకోండి, నేను కాదంటలేదు. ప్రభుత్వ భూమి 46 ఎకరాలు వేసి వెంచర్ వేసి ఎవడన్నా కొంటాడండి? ఎవడన్నా రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడా? కనీసం ఆ జ్ఞానం కూడా లేకపోతే అట్ట. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి ఏం జరిగింది, ఏం జరుగుతుంది ఏంటనేది వాస్తవాలు ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో మీ ద్వారా విలేకరుల మీడియా ద్వారా ఈరోజు ఈ యొక్క విషయాల్ని ప్రజలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను తప్ప వేరే విషయం కాదు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు సతీ సమేతంగా విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అమెరికాలో 10 రోజుల పాటు ఆయన గడపనున్నారు. అక్కడ బంధువులతో పాటు తెలుగుదేశం పార్టీ ప్రవాసాంధ్రులను కలవనున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. ఈ నెల 20న తిరిగి జన్మభూమికి రానున్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో ఎమ్మెల్యే అరవింద బాబు సతీమణి సుధా రాజేశ్వరికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వీడ్కోలు పలికారు. ప్లాస్టిక్ నిషేధంపై నర్సరావుపేట పట్టణ పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. కమిషనర్ జశ్వంతరావు జెండా ఊపి ప్రదర్శనను ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన రహదారిలో ప్లాస్టిక్ నిషేధంపై ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని ర్యాలీ చేపట్టారు. గుడ్లనార సంచులు వాడాలని, ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి ప్రమాదకరమని అన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో భూమి, నీరు, గాలి కాలుష్యమవుతుందని చెప్పారు. విద్యార్థులు నినాదాలు చేశారు. కార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్స్ రామకోటేశ్వరరావు, రమాదేవి, పురపాలక సంఘ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పురపాలక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నర్సరావుపేట పురపాలక సంఘంలో ఈరోజు స్థానిక పల్నాడు రోడ్లోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నుండి మల్లమ్మ సెంటర్ వరకు ప్లాస్టిక్ అవేర్నెస్ మీద పిల్లల చేత ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ప్లాస్టిక్ అనేది విపరీతంగా పెరగడం వల్ల పర్యావరణ కాలుష్యం ఎక్కువ అవుతుంది. ఇది మనుషుల నడవడిక, వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల మీద ఎక్కువగా ప్రభావితం జరుగుతుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టినటువంటి ఈ 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన క్యారీ బ్యాగులు, ఇతర నిషేధించినటువంటి ఇయర్ బడ్స్ కానీ
క్యాండీ స్టిక్స్ అంటున్నాము, ఇట్లాంటి 19 రకాల వస్తువులను నరసరావుపేటలో పూర్తిగా నిషేధించడం జరిగింది. దీనికి విరుద్ధంగా ఎవరైనా వినియోగదారులు వాడినా కానీ, హోల్సేల్ వ్యాపారస్తులు కానీ, రిటైల్ వ్యాపారస్తులు ఉపయోగించిన 5,000 రూపాయల నుండి 5 లక్షల వరకు పెనాల్టీ విధించబడుతుంది మరియు జైలు శిక్ష కూడా ఉంటుంది. కాబట్టి స్వచ్ఛ నరసరావుపేటకు అందరూ సహకరించవాలని కోరుచున్నాము. అదేవిధంగా పట్టణంలో తోపుడు బండ్ల వారు కానీ, టీ షాపుల వారు కానీ, ఈ టిఫిన్ బండ్ల వాళ్ళు, ఇతరత్రా వారు వారి పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా ఉంచుకోవాలి. వినియోగదారులందరినీ ముందుగానే వచ్చేసరికి వాళ్ళు హెచ్చరించటమో లేకపోతే వాళ్ళకి సహకరించే విధంగా తోడ్పాటు అందించాలని వారికి విజ్ఞప్తి చేసి స్వచ్ఛ నరసరావుపేటకు అందరూ సహకరించాలని కోరడమైంది. ఇప్పుడు కొద్దిసేపు విరామం. విజయవాడ, గుంటూరు నగరాలకు దీటుగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మన పల్నాడు జిల్లా నరసరావుపేట పెద్ద చెరువు మహాలక్ష్మి నగర్లోని మన నల్లపాటి బృందావనంలో అత్యంత సుందరంగా నిర్మించబడిన 1457 చదరపు అడుగుల విస్తీర్ణం గల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మరియు 1085 చదరపు అడుగుల విస్తీర్ణం గల 2 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ రెడీ టు ఆక్యుపై 100% వాస్తుతో ఓపెన్ వెంటిలేషన్ మరియు ఇండివిజువల్ కార్ పార్కింగ్ సౌకర్యం కలదు. వివరాల కోసం సంప్రదించగలరు నల్లపాటి బృందావనం, పెద్ద చెరువు, మహాలక్ష్మి నగర్, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. కాంటాక్ట్ నెంబర్ 9393411777. మరొక నెంబర్ 7416820682. ఆరోగ్యానికి ఆదర్శం, సేవకు సంకల్పం. గుంటూరులో మన సమగ్ర హాస్పిటల్స్. గుంటూరులో అత్యుత్తమ వైద్య సేవల కేంద్రం సమగ్ర హాస్పిటల్స్. మా ప్రత్యేకతలు: గుండె మరియు మెదడు సంబంధిత సమస్యలకు నిపుణుల ద్వారా ప్రత్యేక చికిత్సలు, కాలిన గాయాలకు సరికొత్త చికిత్సా విధానాలు, యాక్సిడెంట్ మరియు పాలీట్రామా కేర్, మల్టీ సిస్టమ్ సెప్సిస్ కేర్, డయాలసిస్ తో పాటు సిఆర్ఆర్టీ సేవలు, రెస్పిరేటరీ మరియు పల్మనరీ కేర్, మెడికల్ అండ్ సర్జికల్ ఐసీయూలు, సంక్రమణ వ్యాధుల కోసం ప్రత్యేక ఐసీయూ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, డయాలసిస్ అండ్ ఆపరేటింగ్ థియేటర్ 24/7 అందుబాటులో కలదు. మా వైద్య నిపుణులు డాక్టర్ ఎల్ రమామణి, బర్న్స్ ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్, డాక్టర్ శ్రీనివాస్ మారెడ్డి, నెఫ్రాలజీ అండ్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్, డాక్టర్ కె నీరజ, న్యూరాలజీ అండ్ పార్కిన్సన్ డిసీజ్ స్పెషలిస్ట్, డాక్టర్ షేక్ జాన్ షాహిద్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, డాక్టర్ వాసుబాబు నూకవరపు, కార్డియాలజీ స్పెషలిస్ట్, డాక్టర్ కిరణ్ కర్నాటి, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, డాక్టర్ సురేష్ బాబు వేదాల, లాప్రోస్కోపిక్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. సమగ్ర హాస్పిటల్స్, బస్టాండ్ సమీపంలో, గుంటూరు వారి తోట, కొత్తపేట, గుంటూరు. మీ ఆరోగ్యం మా కర్తవ్యం. వెల్కమ్ బ్యాక్ టు రాకీ న్యూస్. అధికారంలో ఉన్న ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి యువతను తీవ్ర నిర్లక్ష్యం చేశారని, విద్యావంతులకి బ్రాందీ షాపులు, చేపల మార్కెట్లో ఉద్యోగాలు ఇచ్చి వారి భవిష్యత్తుని దెబ్బతీశారని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు కుమ్మెత కోటిరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట జిల్లా కార్యాలయంలో తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ నేతలు మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ నేతలు తలపెట్టిన యువత పోరు పెద్ద హాస్యాస్పదమని తెలుగు విద్యార్థి ఫెడరేషన్ అధ్యక్షులు కూరపాటి హనుమంతరావు విమర్శించారు. రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు రఫీ, నియోజకవర్గ అధ్యక్షుడు ఏనుగంటి భార్గవ సాయి, యువత విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు. రేపు జరగబోయే యువత పోరు ఏదైతే వైసీపీ పార్టీ వాళ్ళు దొంగల ముఠ అంతా కలిసి చేయబోతున్నారో దానికి నిదర్శనంగా మేము కూడా ఛాలెంజ్ విసురుతున్నాం. గత 5 ఏళ్లలో మీరు విద్యార్థులకు కానీ యువతకు కానీ ఏం చేశారో తీసుకొని రండి, మేము తీసుకొని వస్తాము, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందామని ఛాలెంజ్ విసురుతున్నాం. పల్నాడు జిల్లా తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రేపు ఛాలెంజ్కి రెడీయా అని అడుగుతున్నాం. మేము గతంలో చూసుకున్నట్లయితే 1000 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్లు బకాయిలు పెట్టి వీళ్ళు చెల్లించకుండా ఫిబ్రవరి నెలలో పోయిన నెలలో ఫీజు పోర్ అని పెట్టి ఏదో చేద్దామనుకున్నారు, ధర్నాలు, రాష్ట్రోకాలు, అది అటర్ ఫ్లాప్ అయింది. మళ్ళీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ నెలలో యువత పోర్ అని ముందుకు వస్తున్నారు. ఏ విధంగా వస్తారు, మీరేమి చేశారని వస్తారని అడుగుతున్నాము. రేపు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తలపెట్టినటువంటి యువత పోరు అని చెప్పేసి పెద్ద పెద్ద పోస్టర్లు వేసి కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళి కలెక్టర్ గారికి యువత ఎట్లా ఇబ్బంది పడుతుందనే దాని మీద వీళ్ళు అర్జీ ఇవ్వాలని చెప్పేసి అనే దాని మీద నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి, నువ్వు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలలో ఎప్పుడైనా కానీ విద్యార్థుల గురించి కానీ యువత గురించి కానీ పట్టించుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయా? ఎంతమందికి నువ్వు
బాకీ పడి ఉన్నావు. విద్యార్థులకి, యువతకి ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి అన్నావు. ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఏం ఉద్యోగాలు ఇచ్చావు? చేపల మార్కెట్లలో ఉద్యోగాలు. ఇవి ఉద్యోగాలు కిందకు వస్తాయా? పారిశ్రామికవేత్తలను తయారు చేస్తానన్నావు. ఎక్కడ ఒక్క పారిశ్రామికవేత్త కానీ, ఒక్క పరిశ్రమ కానీ వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఆ విధంగా నువ్వు యువతని మోసం చేసి ఈరోజు యువత పోరని చెప్పేసి అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. గతంలో ఫీజు రియంబర్స్మెంట్ ఉండేటువంటి పథకాన్ని నువ్వు తల్లికి వందనం కింద మార్చుకొని రాజకీయ కుట్ర చేశావు. యువత పోరుబాట చేస్తున్నామని చెప్పి యువతని, విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన పనులు కూడా రాజకీయ దురుద్దేశంతో ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ గతంలో ఉందో 2014 నుంచి 19 వరకు ఏదైతే కళాశాలల యాజమాన్యానికే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ దురుద్దేశంతో ఏదైతే రాజకీయం చేయాలని తల్లిదండ్రుల అకౌంట్లలోకి వేయాలని ఆలోచనతో వాళ్ళు కూడా సరిగా వేయకుండా అటువైపు విద్యార్థుల్ని యాజమాన్యం వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఫీజులు కట్టట్లేదని తల్లిదండ్రులు అప్పులు చేసి ఆ ఫీజుల్ని చెల్లించడం జరిగింది. అదే పూర్తిగా చెల్లించలేని విద్యార్థుల సర్టిఫికేట్లు ఈరోజు చదువుకొని వాళ్ళు ఉద్యోగాలు చేయాలంటే ఆ సర్టిఫికేట్లు కూడా యాజమాన్యాల దగ్గర నిలిచిపోయి అనేక ఇబ్బందులు పడతా ఉంటే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అలాగే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ యథావిధంగా గతంలో లాగానే యాజమాన్యానికి చెల్లించి విద్యార్థి తల్లిదండ్రులు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదనే ఒక ఉద్దేశంతో ఈ వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఇలాంటివన్నీ చేయడం జరిగింది. రేపు యువత పోరు అని చెప్పి ఈ దొంగ సైకో జగన్మోహన్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది. వైసీపీ ముఠ చేయాల్సింది యువత పోరు కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ ముఖ్యమంత్రి అయిన ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు, ఎక్స్ మినిస్టర్ల ఇంటి ముందు, ఎక్స్ ఎమ్మెల్యేల ఇంటి ముందు నిరసన తెలియజేయాలని చెప్పి మనం తెలియతో డిమాండ్ చేస్తూ ఉంది. మీరు గడిచిన 5 సంవత్సరాల్లో యువతని ఏ విధంగా పట్టించుకున్నారు? మీరు ఆ వైపు చూస్తే వైజాగ్ నుంచి గంజాయి, ఈ వైపు చూస్తే చిత్తూరు నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ యువతను పట్టించుకోకుండా జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తామని చెప్పి యువతని ఆ రకంగా మీరు మోసం చేశారు. రైతు పోరు అని చెప్పి ఒక రకంగా చేశారు. కానీ అది అట్టర్ ఫ్లాప్ అవడంతో ఈరోజు యువత పోరు అని చెప్పి ఒక పోస్టర్లు విడుదల చేసి చేయడం ఇది కరెక్ట్ కాదు. గత వైకాపా ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నేతలు మహిళల కుటుంబాలపై అసభ్యకరమైన బూతు పదజాలంతో రెచ్చిపోయి పోస్టులు చేసిన ఆ పార్టీ కార్యకర్తలకు ఇప్పుడు చట్టపరమైన చిక్కులు వచ్చిపడ్డాయి. నేతలు తప్పుడు మాటలు విని ఇష్టానుసారంగా వ్యవహరించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తలపట్టుకుని శాస్తి అనుభవిస్తున్నారు. అధికారం పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తాజాగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగం చిలుకలూరుపేట నియోజకవర్గం అధ్యక్షుడు దొడ్డ రాకేష్ గాంధీ నర్సరావుపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. రొంపిచెర్ల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకుని నర్సరావుపేట జిల్లా కోర్టులో రాకేష్ ని హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో రాకేష్ ని తిరిగి నర్సరావుపేట సబ్ జైలుకి తరలించారు. ఈ నెల 17 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా నర్సరావుపేట పట్టణంలోని శ్రీ తిలక్ మున్సిపల్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉన్న విద్యార్థుల్ని రాకీ మీడియా పలకరించింది. పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సర్వం సిద్ధమైంది. పరీక్ష కేంద్రాల్లో వసతి సౌకర్యాలు సమకూర్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు రాకీ న్యూస్ ప్రతినిధితో అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాఠాలు అర్థమయ్యేలా బోధించడంతో పరీక్షలు సులువుగా రాస్తామని చెప్పారు. ప్రతిరోజు స్టడీ అవర్స్, అదేవిధంగా రాత్రి వేళల్లో కూడా తమకు స్టడీ అవర్స్ పెట్టి డౌట్స్ క్లియర్ చేసి బాగా చదివించారని చెప్పారు. మంచి మార్కులతో 100% ఉత్తీర్ణత సాధిస్తామని తెలిపారు. అనంతరం స్కూల్ ప్రధానోపాధ్యాయులు కుంభ శివ నరసింహారావు పాఠశాల విద్యా ప్రగతి వివరించారు. నా పేరు ఆషిఫ్. నేను 10వ తరగతి తిలక్ స్కూల్లో చదువుతున్నాను. మా హెచ్ఎం గారు, మా టీచర్ గారు బాగా క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అర్థమయ్యేటట్టే చెప్పారు. రేపు జరగబోయే 17వ తారీఖున పరీక్షలు మేము బాగా సులభంగా రాసి వస్తాం. మా 10th క్లాస్ వాళ్ళు పోయినసారి 10th క్లాస్ వాళ్ళు మాకు టార్గెట్ని ఇచ్చి వెళ్ళారు 593. దాన్ని మేము బీట్ చేస్తామని చెప్తున్నాను. నేను శ్రీ తిలక్ మున్సిపల్ ఉన్నత హై స్కూల్లో చదువుతున్నాను. మేము రేపు 17వ తారీఖు జరగబోయే 10వ తరగతి పరీక్షలు బాగా రాస్తామని, స్కూల్కి మంచి పేరు తెస్తామని ఆశిస్తున్నాను. మేము పరీక్షలు బాగా రాయడానికి మా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు గారు మాకు చాలా సహాయం చేస్తున్నారు. మాకు ఫస్ట్లో టీచర్ స్టాఫ్ లేకపోయినా కూడా వారు ఎంతో కష్టపడి మాకు స్టాఫ్ని తెప్పించి చాలా బాగా చెప్తున్నారు. ఈ స్కూల్లో టీచర్స్ కూడా పిల్లలతో చాలా బాగా
కనెక్షన్ చేస్తూ మమ్మల్ని మంచిగా చూడాలని, మేము ఒక మంచి స్థాయికి ఎదగాలని వాళ్ళు కూడా చాలా ప్రయత్నిస్తున్నారు. లాస్ట్ టైం కూడా మా స్కూల్కి 593 వచ్చాయి. జిల్లాలోనే ప్రభుత్వ పాఠశాలలో హైయెస్ట్ మా స్కూల్. సో మేము ఆ టార్గెట్ని రీచ్ అవుతామని ఖచ్చితంగా అనుకుంటున్నాను. మేమందరం చాలా కష్టపడి మా పేరెంట్స్ నమ్మకాన్ని, టీచర్స్ నమ్మకాన్ని నిలబడతామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొదటిసారిగా సిటీ కేబుల్ వాళ్ళ వారికి మా పాఠశాల తరపున పాఠశాలకు వచ్చినందుకు అభినందనలు తెలియజేస్తున్నాము. శ్రీ తిలక్ మున్సిపల్ హై స్కూల్ నందు మరి 2022-23లో ఫస్ట్ బ్యాచ్ గవర్నమెంట్ వాళ్ళు హై స్కూల్ చేయడం జరిగింది. హై స్కూల్ చేయడంతో 39 మంది ఫస్ట్ బ్యాచ్ 39 మంది కావటం, మరి వర్క్ అడ్జస్ట్మెంట్స్లో టీచర్లను అందరినీ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేయటం చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఒక ప్లాన్ వేసి ప్లాన్ ప్రకారం ఎట్లా చదివితే వీళ్ళు మంచి మార్కులు వస్తాయి, ఏ విధంగా చదివితే వస్తాయని మొత్తం కూడా టీచర్స్ 10th క్లాస్ స్టాఫ్ అంతా కూర్చొని మరి ఒక బుక్ తీసుకొని దాంట్లో టైం టేబుల్ ప్రకారం వేసి వాళ్ళందరూ కూడా పోయిన సంవత్సరం అందరూ మార్నింగ్ 6:30 నుంచి 9 వరకు కూడా ప్రతి ఒక్క టీచర్ గారు డీల్ చేసే వాళ్ళు అందరూ కూడా హార్డ్ వర్క్ చేశారు. ఆ ఫలితంగా దేవుడి దయ వలన అందరూ కూడా పోయిన సంవత్సరం రిషిక అనే పాపకి 593 మార్కులు వచ్చి ప్రభుత్వ పాఠశాలలో మొదటి స్థానంలో నిలిచినందుకు వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నాము, టీచర్స్ని అందరూ కూడా. మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 24-25 సంవత్సరం కూడా 57 మంది ఉన్నారు. మరి 57 మందిలో పోయిన సంవత్సరం ఏదైతే కార్యక్రమం ఎట్లా బిగిన్ చేశామో అదే విధంగా కూడా ఈ సంవత్సరం కూడా బిగిన్ చేసి వాళ్ళని మార్నింగ్ కానించి సాయంత్రం నైట్ వరకు కూడా ప్రతి ఒక్క టీచర్ కృషి చేస్తున్నారు. అదేవిధంగా నిన్న రీసెంట్గా ప్రీ ఫైనల్ అయిపోయినాయి. దాని తర్వాత గవర్నమెంట్ వాళ్ళు గ్రాండ్ టెస్ట్ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ గ్రాండ్ టెస్ట్లో మరి దాంతో ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, ఎగ్జామ్ రాస్తున్నారు పిల్లలందరూ కూడా. ఈ సంవత్సరం ఏదైతే పోయిన సంవత్సరం ఏదైతే 593 టార్గెట్ పెట్టుకున్నారో ఆ సబ్జెక్ట్ టీచర్లు అందరూ కూడా అదే విధంగా అదే టార్గెట్ రీచ్ కావాలని పెట్టుకున్నారు. ఈ సంవత్సరం కూడా మరి అదే విధంగా మరి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ సంవత్సరం మాకైతే పోస్టులు అయితే శాంక్షన్ కాలేదు. ఆయన దగ్గరుండి ఎమ్మెల్యే గారు మరి తిలక్ స్కూల్ బాగుంది, బాగా పోయిన సంవత్సరం మంచి పర్సంటేజ్ వచ్చింది, మంచి ర్యాంకులు వచ్చినాయని ఈ సంవత్సరం కూడా మరి టీచర్లు అందరూ కూడా ప్రొవైడ్ చేశారు. వెంటనే మన డిఓ గారు కూడా పాఠశాల మీద వచ్చి విజిట్ చేయడం 5-6 సార్లు చూశారు. అదేవిధంగా డిప్యూటీ గారు, MU1 గారు, MU2 గారు కూడా వచ్చి పాఠశాలను విజిట్ చేయడం, వాళ్ళ మంచి సలహాలు సూచనలు ఇవ్వటం, వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు ఏదైతే చెప్పారో పైన అధికారులు వాళ్ళు ఏదైతే చెప్పారో అవన్నీ తోచా తప్పకుండా పాటించాము. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. పోయిన సంవత్సరం ఈ టీచర్ ప్రతి ఒక్కళ్ళ వర్క్ అడ్జస్ట్మెంట్లో ఆల్ సబ్జెక్ట్ టీచర్ని ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్ళు కూడా పిల్లల్ని తన కన్న బిడ్డల్లాగా సొంత పిల్లల్లాగా ఏర్పాటు చేసుకొని మరి వాళ్ళకి ఏమైతే కావాలో ఏ విధంగా అయితే ఉండారో ఆ విధంగా కూడా వాళ్ళని ప్రిపేర్ చేయించారు. మరి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు నైట్ వరకు ఉండి ఏర్పాటు చేసి వాళ్ళు బాగా చదివిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా మంచి రిజల్ట్ వచ్చిందని మరి ఆశిస్తున్నాను. మరి ప్రత్యేకమైన అధికారులకి మా పాఠశాలకు సహకరించిన బయట మిత్రులందరూ కూడా పేరు పేరున మరి శ్రీ తిలక్ మున్సిపల్ హై స్కూల్ తరపున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. నాగార్జున సాగర్ కుడి కాలువ పరిధిలో మిర్చి, పసుపు, దాల్వా, వరి పంటల సాగు ప్రక్రియ ఇంకా పూర్తి కానందున నీటి సరఫరా నియంత్రించి వారబందీ విధించడంతో రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని ప్రజా సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. నర్సరావుపేట మండలం రావిపాడు పరిధిలోని పంట పొలాలను ప్రజా సంఘాల నేతలు పరిశీలించారు. వారబందీ పద్ధతిని ఎత్తివేసి ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీటి సరఫరా అందించాలని పీడీఎం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎం నాయకులు కామ్రేడ్ నల్లపాటి రామారావు, కామ్రేడ్ వెంకటేశ్వరరావు, కామ్రేడ్ రామకృష్ణ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాగార్జున సాగర్ కుడికాలువకు వారబందీ అని జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రకటించి ఉన్నారు. మేము ఒకటే తెలియజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ, మరి ఇప్పుడు కనుక వారబందీ కనుక పెడితే దాల్వా, వరితో పాటు మిర్చి, పసుపు, అదేవిధంగా పొగాకు విషయాలు కూడా తీవ్ర నష్టపోయే ప్రమాదం ఉంది. దాదాపు వేలాది రూపాయలు కూడా మరి రైతులు నష్టపోతారు. కాబట్టి ఏప్రిల్ చివరి వరకు కూడా నీళ్ళు ఇవ్వాలని దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమంగా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మరి మా సెక్రటరీ వెంకటేశ్వరరావు గారు, మా జిల్లా సెక్రటరీ రామకృష్ణ గారితో పాటు దాల్వా వేసిన వర్షాలను కూడా పరిశీలించడం జరిగింది. మరి ఇక్కడ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మరి పల్నాడు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మరి ప్రభుత్వంతో మాట్లాడి ఏప్రిల్ చివరి వరకు నీళ్ళు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
నర్సరావుపేట పట్టణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక వెంగళరెడ్డి నగర్లోని ఓ నివాస గృహంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. సుమారు 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. ప్రముఖ మల్టీనేషనల్ సంస్థల్లో నెలకి 30,000 రూపాయల జీతంతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు పల్నాడు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి తమ్మాజీరావు తెలిపారు. ఉద్యోగాలకు అవసరమైన శిక్షణ ఉచితంగా అందించే కేంద్రాలను అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేశామని చెప్పారు. 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయసున్న యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఏదైతే గనక 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు నిరుద్యోగ యువకులు మెయిల్ ఫిమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ శిక్షణ కార్యక్రమంలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక టెక్నికల్ శిక్షణతో పాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక టెక్నికల్ శిక్షణతో పాటు ఇంటర్వ్యూ స్కిల్స్ మీద, దీంతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ మీద, వీటి మీద తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ అనంతరం ఏవైతే ఎంఎన్సీ కంపెనీస్ కానీ, నియర్ బై ఇండస్ట్రీస్ కానీ, కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీస్ లో శాలరీ అయితే కనుక స్టార్టింగ్ శాలరీ 10,000 నుంచి 30,000 జీతంతో ఇంటర్వ్యూలు నిర్వహించి నేరుగా శిక్షణ కల్పించి శిక్షణ అనంతరం ప్లేస్మెంట్ కూడా కల్పించడం జరుగుతుంది. సో దీనికి ఆసక్తి కలిగిన వారు ఎవరుంటే కనుక నేరుగా అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో అయితే కనుక ముఖ్యంగా చెప్పాలంటే కనుక సర్వేయర్ గానీ, లేదంటే కనుక అసోసియేట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గానీ, ఇలాంటి కార్యక్రమాల్లో అపెక్స్ సొల్యూషన్స్ గానీ, ఐలాగ్రో సర్వీసెస్ గానీ, ఇలా ముత్తూట్ ఫైనాన్స్ గానీ, ఇలాంటి ప్రముఖ కంపెనీస్ లో నేరుగా హెచ్ఆర్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో క్యాంపస్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేసి వారిని నేరుగా ప్లేస్మెంట్ గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన యువకులు నేరుగా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇది పూర్తిగా ఉచితం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నర్సరావుపేట కేసులో సినీ నటుడు పోసానికి బెయిల్ మంజూరు. ఊపిరి పీల్చుకున్న కృష్ణమురళి. సతీ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యే అరవింద బాబు 10 రోజులు అమెరికాలో గడిపే అవకాశం. ప్రతిపక్షంలా ప్రవర్తించడం ఏమిటంటూ ఎమ్మెల్యే అరవింద బాబును ప్రశ్నించిన గోపిరెడ్డి. దమ్ముంటే తన వెంచర్పై విచారించమని వైఎస్ఆర్సీపీ నేత సవాల్. బ్రాందీ చేపల మార్కెట్లో యువత భవిష్యత్తుని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి. వైసీపీ తలపెట్టిన యువత పోరుబాట హాస్యాస్పదం. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం గొంతెత్తిన విద్యార్థులు. పురపాలక శాఖ ఆధ్వర్యంలో అవగాహన ప్రదర్శన. ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీటిని సరఫరా చేయాలి. వారబందీతో పంటలు ఎండుతున్నాయని ప్రజా సంఘాల నేతల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.